తెలంగాణ వచ్చినాక 2 మార్లు. హనుమాన్ నగర్ అని ఒకటి ఉంది అధ్యక్ష, భూపాల్ నగర్ అని ఒకటి ఉంది, జలాల్ బాబా నగర్ అని ఒకటి. నేను 40 ఏళ్ళ సంది చూస్తున్నా అధ్యక్ష. అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, గుడిసెలు వేసుకున్నది, ఫారెస్ట్ ల్యాండ్ ఇది. రోషయ్య అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగినా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అడిగినా, రోషయ్య గారు ఉన్నప్పుడు అడిగినా, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు అడిగినా, ఈ ప్రభుత్వం కూడా అడుగుతుంది అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, అడిగినప్పుడు దీని పరిష్కారం ఏంది? మంత్రితోని అధికారులతో కూర్చునబెట్టి దీనికి ఏం చేస్తే సొల్యూషన్ అవుతుంది. ఇలా 40 ఏళ్ళ సంది దాన్ని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి పట్టాలు లేదు, బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇవాళ ఇటు రోడ్లు చేయనిపోతే రోడ్లు చేయనియరు, నీళ్ళు దానిపోతే నీళ్ళు చేయనియరు. దానికి కారణం ఏంది అధ్యక్ష? మీరు ఒకసారి దాని మీద ఆలోచన చేయాలని అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఇది మాటలు 4 మాటలు గెలిపించినాక ప్రజలకు నేనేం చేయకపోతే రేపు ఎట్లా నమ్ముతారు అధ్యక్ష? ఎప్పుడు అంటారు మేము పోయినప్పుడల్లా మా కాడ పంచాయతీ ఎలక్షన్లో పోయినప్పుడు, మళ్ళీ ఎలక్షన్లో పోయినప్పుడు అందరూ అంటారు. ఇక్కడ ఉన్న మంత్రి వాళ్ళు కూడా జూపల్లి గారు మంత్రి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లో 15 రోజులు మీకు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పారు అధ్యక్ష. ఆయన ఎలక్షన్లో మాట ఇచ్చుకుంటాం, పోతుంది, అయిపోతుంది, మనం మర్చిపోతాం. నేనేమంటే దీని ఒక పరిష్కారం చేయండి అధ్యక్ష. ప్రతి అసెంబ్లీల సమావేశంలో అన్ని పార్టీలతో అడిగినాం అధ్యక్ష. లాస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తున్న నమ్మకం ఉన్నది, మీ నమ్మకం ఉన్నది. ఎందుకంటే అప్పుడు 0 ఓవర్లో 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడి, 1 నిమిషం, కానీ మీరు మంచిగా అంటారు అధ్యక్ష. చాలా సంతోషం. ఈ పనిని ఏ విధంగానైనా చేసి ఇస్తే చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు అడుగుతారు మమ్మల్ని, ప్రజలు అడిగినప్పుడు మనం చేయకపోతే మనం ఎందుకు 4 సార్లు గెలిపించినా కూడా ఆ ప్రజల తీర్మానం చేయకపోతే నేను ఎందుకు ఎమ్మెల్యే ఉండడం ఎందుకు, లేక ఎందుకు? అందుకని దయచేసి అధ్యక్ష, ఇక్కడ ఉన్న మంత్రులు పెద్ద మంది అందరూ కూడా మంత్రి వాళ్ళని అధికారులను కూర్చునిపెట్టి చేసే బాధ్యత, తీసుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, మినిస్టర్ గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.